నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం 1,54,512 రూపాయలు. ప్రెస్ క్లబ్ నిడదవోలు మరియు నిడదవోలు వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో చలివేంద్రం. నిడదవోలులో ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకుల సమావేశం. నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలింగ్ ఏజెంట్లకు అవగాహన సదస్సు. ఓట్ల లెక్కింపునకు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాం. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్న సమారాధన నిర్వహించారు. అమ్మవారికి దర్శనం ద్వారా 35,820 రూపాయలు, అన్నదానం ద్వారా 19,164 రూపాయలు, ప్రసాదం ద్వారా 24,045 రూపాయలు, ఇతర టికెట్ల ద్వారా 75,483 రూపాయలు, మొత్తం నికర ఆదాయం 1,54,512 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనిడి వెంకటకృష్ణ, రేలంగి మారుతి శివభాస్కర్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఓవర్ బ్రిడ్జ్ వద్ద బాలభారతి బస్ షెల్టర్ నందు ప్రెస్ క్లబ్ నిడదవోలు మరియు నిడదవోలు వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి కట్టా రామలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య, నిడదవోలు ఎస్ఐ పులప అప్పారావులు ప్రారంభించారు. అనంతరం రిక్షా కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రిక్షా తొక్కే డ్రైవర్ల చివరి తరం ఇది అని, తరువాత కాలంలో రిక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉండడంతో వీరిని ఆదుకోవాలనే సదుద్దేశంతో వీరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు దారపురెడ్డి శ్రీరామ ప్రతాప్, అధ్యక్షులు భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, హెచ్ఎం టీవీ రిపోర్టర్ బలరాం, ఏసీటీ న్యూస్ రిపోర్టర్ గురునాథ్ రెడ్డి, హిట్ టీవీ రిపోర్టర్ తేలు నాని, ఆర్టీవీ రిపోర్టర్ మణికంఠ, నిడదవోలు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ చెన్నాపరపు రాజా, ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్, సీనియర్ వాకర్ కేవీపీ రంగారావు, సురేంద్ర బండారు సతీష్, మేక సురేంద్ర, మెకానిక్ నాగరాజు, ఎండి షబ్బీర్, గొల్లకోటి రాజేష్, గుడ్ల నారాయణ, గుడ్ల రాజేష్ మరియు ప్రెస్ క్లబ్ వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీ అన్నయ్య అప్పే 10,000 నువ్వు చెప్తావు చల్వా
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశాన్ని ఇఫ్టూ జిల్లా అధ్యక్షులు కెవి రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల 4 కోడ్లుగా మార్చివేసిందని, రాష్ట్రంలో భవిష్యత్తులో అంధకారంలోకి వచ్చాక అది ఏ ప్రభుత్వమైనా అంగన్వాడీల సమ్మె విరమింపజేయడానికై జూన్ నెలలో వేతనం పెంపుదల చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పక్కదారి పట్టించిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను తక్షణమే బోర్డుకు జమ చేసి పెండింగ్ లో ఉన్న ఆర్థిక పరిహారాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఐఎఫ్టీయూ నాయకులు వీరినాయుడు, మంగం అప్పారావు, నెహ్రూ, ఎస్ రామ్మోహన్, సిహెచ్ రమేష్, నాగరాజు, పామర్తి సత్యనారాయణ, తీపర్తి వీర్రాజు, పి నాగేశ్వరరావు, గడసాల రాంబాబు, కాకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి 4 లేబర్ కోడులను, 4 లేబర్ కోడులను, 4 లేబర్ కోడులను, కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడులను, కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడులను. వద్దు వద్దు ప్రైవేటైజేషన్, విశాఖ బుక్కు, విశాఖ బుక్కు, విశాఖ బుక్కు, విశాఖ బుక్కు. పోరాడతాం పోరాడతాం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం. పేరు కెవి రమణ, ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం నిడదవోలో జరిగింది. ఈ సమావేశం అన్ని కార్మిక సమస్యల మీద, కార్మిక చట్టాల మీద, కార్మికులకు ఉన్నటువంటి హక్కుల మీద ఈరోజు చర్చించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలని, కార్మిక చట్టాలని రద్దు చేశారు. యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. ఇది దుర్మార్గమైన చర్య. కార్మిక చట్టాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికుల 8 గంటల పని విధానం హక్కు ఏదైతుందో ఆ హక్కును రద్దు చేసి ఈరోజు 12 గంటల పని విధానాన్ని పార్లమెంట్లో ఆమోదించారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని, లేకపోతే దేశభక్తియుత పోరాటానికి కార్మికులు మరొకసారి సిద్ధపడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం జరుగుతోంది నిడదవోలు పట్టణంలో. ఇంకా జిల్లా అధ్యక్షుడు కెవి రమణ గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మికవర్గం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీదట చర్చించడం జరిగింది. ప్రధానంగా గత సంవత్సరంలో అంగన్వాడీ కార్మికులు ఏదైతే 42 రోజుల పాటు సమ్మె చేశారో ఆ 42 రోజుల పాటు సమ్మెని విరమింపజేయడం కోసం జూన్ నెలలో మీకు వేతనాలు పెంచుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది. అయితే రేపు 4వ తారీఖు ఎన్నికల్లో ఫలితాలు విడుదలైన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్మికులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క డిమాండ్ని, ఈ యొక్క హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మా ప్రభుత్వం కాదు, మా పార్టీ కాదు అనేటువంటి విధానంలో కాకుండా ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీ అది, దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి రేపు ఎన్నికల్లో గెలవబోయేటువంటి పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గడిచిన 5 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు నిధుల్ని ప్రభుత్వాలు కాజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంగా భవన నిర్మాణ కార్మికులకు ఏ విధమైనటువంటి ఆర్థిక పరిహారాలు విడుదల చేయకుండా భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశారు. రేపు ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రభుత్వం ఏదైనా సరే భవన నిర్మాణ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించాలని చెప్పేసి, వీరందరికీ పెండింగ్లో ఉన్నటువంటి వివిధ క్లెయిమ్లని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయని పక్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మీ ప్రభుత్వాలకి చరమగీతం పాడడానికి సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగుపూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు
థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్ పోలీస్ కార్యాలయం నందు 2024 సాధారణ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా SP పి జగదీష్ ఆదేశాల మేరకు పోలింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఇన్ఛార్జ్ DSP బి ఆదినారాయణ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లు క్రమశిక్షణతో వ్యవహరించాలని, మద్యం సేవించిన వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని, కెమెరా, సెల్ ఫోన్ మరియు ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జానకిరామయ్య, నిడదవోలు SI పులప అప్పారావు, సమిష్రగూడెం SI రమేష్, ఉండ్రాజవరం SI అప్పలరాజు, పెరవలి SI మూర్తి మరియు సర్కిల్ పోలీసులు, అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు పాల్గొన్నారు. పార్టీ సభ్యులు మీకు ఆల్రెడీ మీటింగ్ ఇవ్వడం, మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం కూడా జరిగింది. సో మీరు రాసుకున్న విధులు బాధ్యతలకి మా దగ్గర ఉన్న విధులు బాధ్యతలకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంతా ఒకటే. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది, మీకు ఏ ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎవ్రీథింగ్ అన్ని కూడా మీకు ఒక 2 నిమిషాల్లో స్టార్ట్ అవుద్ది. ఎవరన్నా మీ తాలూకా వాళ్ళు ఇంకా ఎవరైనా ఏజెంట్ ఉండిపోతే కాస్త వాళ్ళని కూడా రమ్మని చెప్తే త్వరగా మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఏజెంట్స్ సంబంధించి మనకి ఏదైనా ఇచ్చారా? ఐడియా చెప్తారు. మీరు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మీకు రాజమండ్రి ఎంట్రన్స్ లోనే గైడ్ కాలేజ్ దగ్గర ఎక్కడ మీరు పార్కింగ్ ఇస్తారు. అక్కడ మీ వెహికల్స్, మీ ఓన్ వెహికల్స్ అన్ని కూడా అక్కడ పార్కింగ్ చేసి, ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. ఆల్రెడీ అవి ప్రెస్ లో కూడా వచ్చింది, అందరు కూడా పెట్టుకున్నారు. మీరు ఫ్రీక్వెంట్ గా ఉంటాయి బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. తెల్లవారి మేము 4 గంటలకు అక్కడే ఉంటాము. తెల్లవారి నుంచి మీరు 6కి వచ్చేవాళ్ళు ఉండొచ్చు అనుకుంటా. మేము 4కు ఉంటాం, అందరం కూడా 4కు ఉంటాం. మా స్టాఫ్ మేమంతా కూడా మీకు ఫ్రీక్వెంట్ గా బస్సు వస్తుంటాయి. ఆ బస్సులో కూర్చుంటారు. నేరుగా ఆ బస్సు మనకి అందరికి తెలుసు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒకటి ఉంటుంది. మందైతే NTR ఆడిటోరియంలో మంది ఉంటుంది. ఓకేనా? గోపాల్ నగరం పైన ఉంటుంది, నిడదవోలు కింద ఉంటుంది. స్ట్రైట్ గా మీరు నేరుగా రావటం, అక్కడ మెటల్ డిటెక్టర్స్ లో చెక్ చేస్తారు, నేరుగా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ 2 కౌంటర్స్ పెట్టడం జరిగింది. అంటే ఇంకా పెరిగితే కావాలంటే ఇంకోటి కూడా ఎక్స్టెండ్ చేస్తారు. బట్ ఇప్పుడైతే యాజ్ ఆర్ నవ్ అయితే 2 ఉంటాయి. EVMs ఇది జరుగుతుంది. తర్వాత ఇది ఫస్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, అది కోఆపరేట్ చేయాలి. బస్సు ఎక్కి రావాలా, మళ్ళీ మీరు ఎగైన్ మిమ్మల్ని మీ పాయింట్కి బస్సు తీసుకెళ్తా ఉంటుంది. దానికోసం 3 బస్సెస్ 4 బస్సెస్ పెట్టున్నారు. సఫిషియెంట్ గానే ట్రిప్స్ చేస్తూ ఉంటారు. అంటే వెయిటింగ్ ఏముండదు, బస్సు నిండాలా అనేది ఏముండదు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు బస్సు క్యాచ్ చేసుకుని వెళ్ళిపోవాలి. మెయిన్ ఎంట్రన్స్ లో కూడా వాళ్ళు చెకింగ్ ఉంటుంది. AKNGలో మెయిన్ ఎంట్రన్స్ లో చెకింగ్ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఒకసారి జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చెక్ చేసినప్పుడు అటువంటి ఏదైనా వస్తే వాళ్ళని రిటర్న్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా డ్రింకింగ్ హ్యాబిట్ దయవుంచి రావద్దు. ఓకేనా? ఎందుకంటే బ్రీత్ అయిన స్పీడ్ చెక్ చేయటం, వాడు ఏమైనా తాగి గిగి ఉన్నట్టయితే వాళ్ళని మళ్ళీ రిటర్న్ చేయటం, అదంతా న్యూసెన్స్ లేకుండా డెఫినెట్గా ఎవరు కూడా డ్రంకార్డు రావద్దు. దయవుంచి దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు అవన్నీ నోట్ చేసుకోవాల్సింది చేసుకొని ఇచ్చేస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాము. పని లేదు. ఎవరికైనా ఆలోచన ఉంటే అసలు ఆలోచన మనకు రాకూడదు. అది వచ్చిందంటేనే ఆటోమేటిక్ గా బీపీ అనేది పెరగటం తగ్గటం ఏదో ఒకటి జరుగుతుంది. ఆలోచన రాకుండా హ్యాపీగా పోయి కూర్చోండి. మంచిగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. హ్యాపీగా కూర్చోండి, చూస్తా ఉండండి. ఎట్లుంటే దొరుకుతుంది కానీ తగ్గించుకోవాలి. ఒకవేళ సెపరేట్ గా ఆఫీసర్స్ ఇమ్మీడియట్ గా ఇన్వాల్వ్ అవుతారు. మీ సబ్స్టిట్యూట్ క్యారీ చేయండి. ఓకే? తర్వాత మీకు RO గారు ఇచ్చిన ID కార్డు ఉంది. ID కార్డు, ఆధార్.
సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల సంబంధిత నివేదికలు, ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత వివరించారు. వెలగపూడి ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ ఏర్పాట్లు, ఎన్నికల ఓట్ల లెక్కింపు, జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. స్థానిక నన్నయ్య యూనివర్సిటీ నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్ఓ ఛాంబర్ నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ నన్నయ్య యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టామన్నారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన కార్యకలాపాలపై అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.